ఆలు పరాటా రెసిపీ చూసేద్దాము. మొదటగా ఆలుని బాయిల్ చేసి స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. క్యారెట్ 1 కప్పు, గ్రేటెడ్ పన్నీర్ 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, ఎండు కొబ్బరి 1 కప్పు, గ్రీన్ చిల్లీస్ 2, ఉప్పు కారము తగినంత, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పెప్పర్ పౌడర్, నెయ్యి, నిమ్మకాయ. మొదటగా మనము క్యారెట్ తురుమును దీంట్లోకి తీసుకోవాలి. స్టఫింగ్ బౌల్లోకి తీసుకొని దాని తర్వాత గ్రేటెడ్ పన్నీర్ కూడా యాడ్ చేసుకోవాలి. పన్నీర్ యాడ్ చేసిన తర్వాత ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకొని ఉంచుకున్న మసాలా మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని ఈ స్టఫ్ మొత్తము అంతా ఈక్వల్గా కలుపుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆలూకి అంతా ఈ స్టఫ్ పట్టేలాగా ఈక్వల్గా మిక్స్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మనం ఆలూని బాయిల్ చేసాం కాబట్టి ఇది తొందరగానే మిక్స్ అయిపోతుంది. సో దీంట్లో మనం కట్ చేసి పెట్టుకొని ఉంచుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కొత్తిమీర అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా ఈక్వల్గా 1 మినిట్ అలా కలుపుకున్న తర్వాత మనము ఇదంతా స్టఫింగ్ కోసం అండి. దాని తర్వాత నిమ్మకాయని యాడ్ చేసుకోవాలి. ఇది పులుపు కోసము. హాఫ్ నిమ్మకాయ అయితే సరిపోతుంది. మళ్ళీ నిమ్మకాయ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని ఈక్వల్గా కొంచెం పసుపు కలర్ కోసం యాడ్ చేస్తున్నాము. సో మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ మిక్స్ ఇలా రెడీ అవుతున్నప్పుడు మనము చపాతీ పిండి కలుపుకొని చపాతీలు పల్చగా రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. సో మనము ఈ స్టఫ్ని చపాతీలో పెట్టాలి. సో మనం రెడీ చేసి పెట్టుకొని ఉంచుకున్న ఈ స్టఫ్ని ఈక్వల్గా చపాతీ పైన ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండాలి. సో అంటే కొంతమంది చపాతీ మధ్యలో పెట్టి ఈక్వల్గా ప్రెస్ చేస్తారు. అంటే అలా చేయడం రాని వాళ్ళు ఇలా కూడా చేయొచ్చండి. సో ఇలా ఈక్వల్గా స్టఫ్ని డిస్ట్రిబ్యూట్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఇంకో చపాతీని కూడా దాని మీద వేసి వాటి కార్నర్స్ కొంచెం ప్రెస్ చేయాలి ఈక్వల్గా. మరీ ఫోర్స్తో ప్రెస్ చేయొద్దండి. కొంచెం లైట్గా జెంటిల్గా ప్రెస్ చేస్తూ ఉండాలి అలా. తర్వాత పెనం పెట్టి పెనం మీద నెయ్యి వేసుకొని మనము ఈ రెడీ చేసి పెట్టుకొని ఉంచుకున్న ఈ పరాటాని 2 వైపులా కాల్చుకోవడమే. కాస్త పైన కూడా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత అది కొంచెము మళ్ళీ ఒకసారి దాన్ని తిప్పి కాల్చుకోవాలి. 2 వైపులా కాల్చుకోవాలి. సో ఆల్రెడీ మనం ఆలూని బాయిల్ చేసాం కాబట్టి ఆలూ స్టఫ్ ఉడికిపోతుంది. సో చపాతీని ఒకటే కాలిస్తే సరిపోతుంది. సో అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఆలూ పరాటా రెసిపీ అనేది రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. పిల్లల కనుక ఇది ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. సింపుల్ రెసిపీ.